మనం ఇచ్చేది దేవుడి కాడ పెట్టేది ఎట్లయితే అనుకుంటామో పిల్లలను కూడా ఆ ఉద్దేశంతో మీరు ఆలోచన చేసి సప్లై చేయండి. మీరు 40 years నుంచి ఉండొచ్చు, 20 years నుంచి ఉండొచ్చు, 2 years నుంచి మాకు కావాల్సింది క్వాలిటీ. సో అది మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారని నేను అనుకుంటాను. దేశంలో ఎక్కడ నువ్వు టెండర్లో పార్టిసిపేట్ చేసినా అంటే మాకు ఇన్ టైంలో క్వాలిటీ ఇచ్చే బాధ్యత మీది. మీకు మీ బాధలు, మీ కష్టాలు, అది మేము ఎక్కడి నుంచి అక్కడ నుంచి అనేది మాకు సంబంధం లేదు. మాకు పిల్లలకు కరెక్ట్గా క్వాలిటీ ఇన్ టైంలో వస్తుందా లేదా అదే మేము చూస్తాం. 15 daysకి ఒకసారి లేదా 1 monthకి ఒకసారి ఇస్తే కోడిగుడ్లు కుళ్ళిపోయి ప్రెస్లలో వచ్చి ఇక్కడ ఏదో నిన్న కూడా వచ్చింది. నిన్న కూడా గుడ్ల సైజుగా పెద్ద ఆర్టికల్, ఇది ఇందేదో అధికారులు తప్పు చేస్తున్నారని, ఇంకెవరో తప్పు చేస్తున్నారని. మీ తప్పులను మేము వెనకేసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లల బాధ్యత మా బాధ్యత. మీరు చేయగలుగుతూనే చేయండి, లేదంటే మాకు కష్టం ఉంది అని చెప్పండి. అంతేగాని ఈ రకంగా ఈ వీళ్ళు వాళ్ళు ఈ కారణాలు మాకు సప్లై కావాలి. మన టెండర్లో పెట్టుకున్న రూల్స్ ప్రకారం ఎట్లా సైజు, అగ్మార్కు, తర్వాత దాని షేప్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. బట్ ఎట్టి పరిస్థితుల్లో కుళ్ళిపోయిన గుడ్డు అనేది అది కుళ్ళిపోయింది అంటే మాకు చేరొద్దు. మీరు ఫస్ట్ చెక్ చేసుకొని, ఇది పిల్లల భవిష్యత్తు కదా, చిన్న పిల్లలు వాళ్ళకి ఇచ్చేది. మేము గతంలో ఆ బాలామృతంలో కూడా స్వీట్ ఎక్కువ ఉందని అది తగ్గించినాము. అంటే అన్నీ మేము చెక్ చేస్తున్నాం. వాళ్ళు ఇప్పటి నుంచి ఆ పాడైన తిన్నారనుకో ఆరోగ్యం ఖరాబ్ అయింది. కాబట్టి మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా మేము ప్రణాళిక చేసి ఇప్పుడు నిన్నటి నుంచి పైలట్ ప్రాజెక్ట్ కింద మిల్క్ కూడా ములుగు జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్లు అందరికీ మా విజ్ఞప్తి, మీ ఇంటి పక్క వాళ్ళ పిల్లలు ఉండొచ్చు, మీ బంధువుల పిల్లలు ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఉండొచ్చు అంగన్వాడీ సెంటర్లలో. వాళ్ళకి ఇచ్చే దాని మీద ఎట్టి పరిస్థితుల్లో కమర్షియల్గా ఆలోచించద్దు. అది క్వాలిటీది వాళ్ళకి చేరాలి. ఒకవేళ చేరలేని పరిస్థితి ఉంటే అది మేము స్టాప్ చేస్తున్నాం, ఇక్కడ మేము ఇవ్వలేము, ఈ మంత్ మాకు కష్టం ఉందంటే ఇంకెవరికైనా ఆల్టర్నేటివ్ ఆ ఇయర్ ఆ మంత్ సంబంధిత గ్యాప్ టైంలో మేము ఆలోచన చేస్తాం. అంతేగాని మీకు ఏదో టైం ఇబ్బంది ఉందని మీరు అట్లా చూపించారనుకో అది చేసి ఆడ ఇబ్బంది పడతాం. ఇంకోసారి అట్లా జరగద్దు. మీకు పాసలో తెలిసే గతంలో ఇవ్వకుండా ఆయనను బ్లాక్ లిస్ట్ లో పెడతాం. లాస్ట్ టైం మీ బ్యాచే కదా. తల్లి మంచుకుంటే కడప ఉన్న బిడ్డ మంచుకుంటా, లేదా తల్లి మంచుకుంటే ఇచ్చే పాలు మంచుకుంటాయి. ఇచ్చినాక మీరే కరెక్ట్ చెక్ చేయండి, మేము కూడా చెక్ చేసుకుంటాము. వచ్చేది కరెక్ట్ ఉండాలి, లేకుండా మీరే బాధ్యత వహిస్తారని అందరికీ రేపు కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి రేపు